నాన్నా ఇదిగోండి మిక్సర్. నాన్న నేను కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఒక 10 లక్షలు నాకు. 10 లక్షలా? 10 రూపాయలు కూడా లేదు నా దగ్గర. అయినా నీ దగ్గర ఎప్పుడున్నాయని నాన్న, ఎప్పుడు అడిగినా కూడా లేవు 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 అంటావు నువ్వు. నీ కడుపును పుట్టినాను చూడు, నేను చేసుకున్న పెద్ద పాపం అది. తెలుసు కదా నాన్న పరిస్థితి, మనల్ని చదివించాక డబ్బులన్నీ ఖర్చు పెట్టాడు. ఇంకెక్కడి నుంచి వస్తాయిరా? అంతగా ఇబ్బంది పడతట్లు మాట్లాడుతున్నావు. వాడు ఎప్పుడు అంతేలేమ్మా, వాడు నాన్నని ఎప్పుడు అర్థం చేసుకున్నాడు. నిన్ను మేము అర్థం చేసుకోవాలా, మమ్మల్ని మాత్రం నువ్వు అర్థం చేసుకోవు. ఆ డొక్కు స్కూటీ వేసుకొని పోతా అంటే మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు నన్ను చూసి. రే ఏంద్ర నువ్వు అంత కఠినంగా మాట్లాడుతున్నావు? పగలనక రే అనక మన కోసం కష్టపడుతూ ఒక పూట తిండి తిని ఒక పూట తినుకోకుండా వాచ్మెన్ ఉద్యోగం చేస్తూ మనకు చదువునిచ్చినాడు కదరా. ఆ చదువు చాలు కదరా, ఇంకా ఏం కావాలండి నాన్న నుంచి? భలే చదివిచ్చినాడులే, బోడి డిగ్రీ చదివిచ్చినాడు. ఆ డిగ్రీ నేలకు తీసుకుంటే కూడా పనికి రాదు. డిగ్రీ చదివిస్తే 4 సార్లు తప్పిపోయావు. ఏదైనా కాళ్ళ మీద నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ప్రయోజకుడు అవుతావంటే అంతకు చేత కాదు. ఇక ఈ పరిస్థితిలో నేనేం చేయమంటావురా? రే ఎందుకన్నా నాన్న అంత బాధ పెడుతున్నావు? అయినా 10th క్లాస్ చదివిన వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినారా? తెలివి ఉపయోగించరా, తెలివి ఏ డిగ్రీ వరకు చదివించినా కదా, ఏం బయట ఏదైనా ఉద్యోగం చేసుకోలేవా? నాన్న నీకు డబ్బులు వచ్చే ఉపాయం ఒకటి చెప్తాను, ఆ పని చేయి నువ్వు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి కిడ్నీ కావాలంట, నీ కిడ్నీ అమ్మేస్తే 10 లక్షలు వస్తుంది నాకు. నిన్ను కొట్టాలని కూడా నాకు అసహ్యంగా ఉంది. కన్న తండ్రి కిడ్నీ అమ్ముకోమని సలహా ఇస్తున్నావా? ఛీ, నువ్వు అసలు మనిషివన్నారా? మరి ఏం చేయాలక్క, నేను ఎక్కడైనా తాకట్టు పెట్టి ఏమైనా తెచ్చుకుందాము అనుకుంటే ఈ కొంప చూసి ఎవరు ఇస్తాడు మనకి 10 లక్షలు? లోన్ వేసుకోవాలి గానీ నాన్న నీకు చాలా సార్లు డబ్బులు ఇచ్చినాడు. ఆ డబ్బులని ఏం చేస్తున్నావురా? నాకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు. నాన్న వీడు జూదం తగలబెడుతున్నావు తెలుసా డబ్బులని. మీరు ఇంక ఇవ్వకండి. నీకు నిజంగానే సంపాదించుకోవాలనుకుంటే నీ తెలివితేటలతో, నీ కష్టార్జితంతో, నీ చెమటతో సంపాదించుకో. ఒరే నా శరీరాన్ని నిలువెల్లా అమ్ముకోరా, నీకోసమే కదరా నేను నా జీవితాన్ని అంకితం చేసింది. పదం రారా, పదంపా. నువ్వేం చేస్తావో నా శరీరాన్ని ఏం చేసుకుంటావో చేసుకుందు, పదంపరా. మీరు తండ్రిగా ఎటువంటి త్యాగానికన్నా సిద్ధమవుతారని నాకు తెలుసు నాన్న, కానీ కూతురుగానే ఆ త్యాగానికి అస్సలు ఒప్పుకోను. నువ్వేందక్క ప్రతి దాంట్లో మధ్యలో అడ్డం వస్తావు నువ్వు? నువ్వేం హాయిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, నాన్నని చూసుకోవాల్సింది లాస్ట్ వరకు నేను. నాయనా నువ్వేం నాన్నని చూసుకోద్దు, పెళ్ళైనా కూడా నేనే చూసుకుంటా. బాగుంటే నాన్నకి కిడ్నీ అమ్ముకోమని చెప్పినావు, ఇంకా బాగలేకుంటే యా రోడ్డు మీదనో లేకుంటే అనాథాశ్రమంలో పడేస్తావు. అమ్మా నా కోసం మీరు ఆవేశపడి కొట్లాడకద్దమ్మా. నారేసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? ఆ భగవంతుడే నన్ను చూసుకుంటాడు. మీరు క్షేమంగా ఉండాలి తల్లి, మీరు క్షేమంగా ఉండాలి. అమ్మ లేకపోయినా కూడా అమ్మలేని లోటు మాకు ఎప్పుడూ మీరు చూపించలేదు. అమ్మా నాన్న రెండూ మీరే పెంచినారు. ఛీ, నీ అసలు బ్రతుకు ఇదా? ఇన్ని రోజులు డబ్బులు ఉండేలాగా ఎందుకు నటించినావు నా దగ్గర నువ్వు? అది కాదు లక్ష్మి. కన్నా తండ్రిని కూడా కిడ్నీ అమ్ముకొని చెప్పేసి నానా మాటలు చెప్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? లక్ష్మి ఈ అడ్రస్ నీకెట్లా తెలుసు? ఎట్లా తెలిస్తే ఏముందిలే, నీ నిజ స్వరూపం అయితే బయట పడింది కదా ఈరోజు. అక్క వీడు అసలు కన్న తండ్రి లేడని చెప్పినాడు అక్క నాతో. నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, బ్రేకప్. నీకు ఒక నమస్కారం. బ్రతికుండగానే డబ్బు లేదని నన్ను చంపేశావు కదరా. చూస్తున్నారు కదండి, ఇలా తమ విలాసాల కోసము తల్లిదండ్రులు బాధ పెడుతున్న వాళ్ళు ఎంతో మంది. కనీసం ఇప్పటికన్నా మారండి.